ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధిలో నీ బిడ్డలు చేసిన ప్రార్థనలను, ఆరాధన, పాటలను, ప్రత్యేక సాక్ష్యాన్ని ప్రభువా మీరు విని మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఒక మనుషుడు మాట కొరకు ఈ స్థలానికి రాలేదు ప్రభు, నీ మాట కొరకు వచ్చాను నా తండ్రి. నాయనా, నీ మాటలో బలమున్నది ప్రభువా, నీ మాటలో జీవమున్నది ప్రభువా, నీ మాటలో శక్తి ఉన్నది ప్రభువా. నీ మాటలు ఏదైనా చేతకు ప్రభువా సామర్థ్యము కలిగిన నీ మాట ఈ మధ్యాహ్నం ముందు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన్న సమీపాన్న దేవుని మాట్లాడుతున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. సౌండ్ పెట్టు. స్తుతి కలుగును గాక. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. మనం ఎస్తేరు గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఎస్తేరు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందరు మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు మొర్దెకై ఓదా వర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, ధూమ వర్ణము గల వస్త్రములను ధరించుకునేవాడై రాజ సముఖము నుండి బయలుదేరును. చాలు. మొర్దెకై ఇప్పుడు పరిస్థితి వేరు. మొర్దెకైది ఒకప్పుడు పరిస్థితి వేరు. మొర్దెకై ధరించిన వస్త్రాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు ఆదివారం తెల్లటి వస్త్రాల గురించి మనము ధ్యానం చేసాం. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఆయన ధరించిన వస్త్రాలు ధూమ్ర వర్ణము గల వస్త్రాలు. చెప్పండి, ఏ వస్త్రాలు అయ్యే? ఎక్కడైనా చూసారయ్యే? ఎవరైనా వేసుకోవడం చూసారా? ఏ రాజులు వేసుకోవడమైనా మీరు చూసారా? ఏ రాజకీయ నాయకులు వేసుకోవడమైనా మీరు చూసారా? చూడలేదు. వాస్తవం, ఈ ధూమ్ర వర్ణ వస్త్రములు చాలా ఖరీదైనవి. దీన్ని చాలా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, భాగ్యవంతులు, పేరు మోసిన వారు, లేదా రాజులు, లేదా యాజకులు ఈ వస్త్రాలు ధరిస్తారు. సామాన్యమైన వ్యక్తులు ఎవరు కూడా ఈ వస్త్రాలు ధరించరు. ఈ వస్త్రాలు చాలా ప్రాముఖ్యత కలిగిన వస్త్రాలుగా బైబిల్లో లెక్కించబడ్డాయి. ఈ వస్త్రాలు ఎవరు ధరించారంటే ఎన్నిక లేనివాడు ధరించాడు, తృణీకరించబడిన వాడు ధరించాడు, వెలివేయబడిన వాడు ధరించాడు. ఒక గేట్ కీపర్, ఒక వాచ్మెన్ ఈ వస్త్రాలు ధరింపచేయాడు. ఒక గేట్ కీపర్ అంటే ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు? అలాంటి వ్యక్తిని రాజు ఘనపరిచి గొప్పవాడిగా చేసి రాజు వస్త్రములు ధరించి బయటికి పంపిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవానికి ఎవరు వేస్తారనంటే గొప్ప గొప్ప ధనవంతులు మాత్రమే ధరిస్తారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మొర్దెకై ఈ వస్త్రాలు ధరించాడు అని అంటే అంతకుముందు ఆయన ఏం ధరించాడో తెలుసా? గోనె బట్ట ధరించాడు. ఎవరైతే గోనె బట్ట ధరిస్తారో వారికి ఈ రాజవస్త్రములు ధరింపచేస్తాడు, మహిమ వస్త్రాలు ధరింపచేస్తాడు. ఖరీదైన వస్త్రములు ఆ రాజు ధరింపజేస్తాడు. అయితే మొదటగా మనం ఏ వస్త్రాలు ధరించాలంటే గోనె బట్ట వస్త్రం ధరించాలి. అది దేనికి సాదృశ్యము అని అంటే దీనత్వానికి, తగ్గింపు జీవితానికి, లోబడే జీవితానికి, విధేయత చూపే జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వస్త్రములు మనం ధరించిన రోజున నీకు దేవుడు రాజ వస్త్రములు ధరింపచేస్తాడు, ఖరీదైన వస్త్రములు ధరింపచేస్తాడు.
ఈ వస్త్రాలు గురించి నేను చెప్తాను. ఇది ఏ కలర్లో ఉంటుందంటే పర్పుల్ కలర్లో ఉంటుంది. ఒకటి ఇందులో బ్లూ ఉంటుంది, రెండు చింతపిక్కు కలర్ అంటారు కదా, దాన్ని డార్క్ నేరేడు రంగు కలర్ ఉంటుంది. ఇది చాలా వాల్యుబుల్ కలరు. ఈ కలరు వేసుకునే వస్త్రాల గురించి ఈరోజు ఆత్మీయంగా మనము ధ్యానం చేద్దాం. ఆయన వేసుకున్న తర్వాత దీనిలో 3 అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఒకటి, ఇందులో ఆయన వేసుకునే వస్త్రాలు ఒకటి తెలుపు, 2 ఊదా రంగుపు వస్త్రాలు అంటే బ్లూ, మూడో కలర్ ఏంటో తెలుసా? ధూమవర్ణపు వస్త్రాలు. ఈ 3 ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఈ 3 రంగులు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. అంటే ఈ వస్త్రాలకు ఉన్న గుణం ఏంటంటే, ఒకటి తండ్రి అనే దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి ఇది సాదృశ్యంగా ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ముగ్గురిని ధరించుకుని ఉండాలి. మళ్ళా చెప్తున్నాను మీకు, ఈ ముగ్గురిని కూడా మనము ధరించేవారుగా ఉండాలి. ఎందుకు ఈ మాట నొక్కి నొక్కి మరలా ఎందుకు చెప్తున్నానంటే, చాలా సంఘాల్లో తండ్రిని అంగీకరిస్తే కుమారుని అంగీకరించరు, కుమారుని అంగీకరిస్తే పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి అంగీకరించరు. అవునంటారా కాదంటారా? కనుక ఏ సంఘం అయితే ఈ ముగ్గురిని అనుమతిస్తుందో, అంగీకరిస్తుందో, వారు మాత్రమే ఈ వస్త్రాలు ధరించుకోవడానికి యోగ్యులని ప్రభు పెట్ట మీకు మనం చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఎవరిని అంగీకరిస్తారో అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, ఎదురవుతూ ఉంటారు. మీరేం చెప్పాలో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును మేము ధరించి ఉన్నామని చెప్పాలి. అవునా కదా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ దైవజనుడైనా ముంచెడి బాప్తిసం ఇస్తే గనక తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉంటారు. ఈ 3 అనుభవం లేనిదే మీరు బాప్తిసం తీసుకున్నా అది వ్యర్థము. ఈ 3 రంగుల్లో ఉన్న ఆత్మీయ అర్థాలు ఏంటో తెలుసా? ఒకటి, దైవత్వానికి అది సాదృశ్యంగా ఉంది. దైవత్వానికి సాదృశ్యంగా ఉంది ఒక రంగు. రెండోది, రాజరికానికి అది గుర్తుగా ఉంది. మూడోది, యాజకత్వానికి అది గుర్తుగా ఉంది. మొర్దెకాయి వేసుకున్న వస్త్రాల్లో ఇంత ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఇది ఒకటి, రాజులు ధరిస్తారు, 2 ధనవంతులు ధరిస్తారు, 3 యాజకులు ధరిస్తారు. ఈ 3 విషయాల గురించి ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు. ఆ వస్త్రాలని వస్త్రాలుగా మీరు అర్థం చేసుకోవద్దు. మళ్ళా చెప్తున్నాను, వస్త్రాలుగా అర్థం చేసుకోవద్దు. ఆ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు ఏం చేస్తారు అనే విషయాలు ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. నెంబర్ 1, నిర్గమకాండము 39వ వాక్యం, 39వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర వర్ణ సేవా వస్త్రములను, అనగా ప్రతిష్ఠిత వస్త్రములను, చాచాను. చాలమ్మ, ఇక్కడి నుంచి నా వైపు చూడండి. ఇది నెంబర్ 1. ఎవరు ఈ వస్త్రాలు ధరించారు చెప్పండి? యాజకుడు ధరించాడు. ఎవరు ధరించారు? ఇది యాజకుడు ధరించాడు. ఈ వస్త్రాలు ఎవరు కుట్టమని చెప్తున్నాడు? మోషేకి చెప్తున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషేకి. ఆ యాజకుడైన అహరోను ఉన్నాడు కదా, అతడు ఈ వస్త్రములు ధరించుకున్న తర్వాత సేవ చేయాలి. ఈ వస్త్రములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే, సేవ చేయుటకు సాదృశ్యంగా ఉన్నాయి, లేదా పరిచర్య చేయుటకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ వస్త్రములు మనం ధరించుకుంటేనే మన సేవ చేయాలి. అవునంటారా కాదంటారా? ఎవరు బట్టి వారు సేవ
చేయకూడదు. ఎవరు చేయాలి ఇది? ఎవరైతే ఈ వస్త్రములు ధరించుకుంటారో, యాజక వస్త్రములు ధరించుకుంటారో వారు ప్రభు సన్నిధిలో సేవ చేయడానికి అర్హులని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీరు వాక్యాన్ని పట్టుకోండి. ఏ మనుషుడు చెప్పిన మాటలు కాదు మనకి. అలాగున్నదో లేదో వాక్యంలో చూసి మీరు ఆ రీతిగా వెళ్ళాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. యాజక వస్త్రములు అహరోనుకి కుట్టించబడిన దేనికి కుట్టించబడ్డాయి? దేనికి ధరించుకోవాలి అని ఆలోచన చేస్తే పరిచర్య చేయుటకు. ఆ మాట ఉందా లేదా అక్కడ? ఎందుకు ధరించాలంట? సేవ నిమిత్తము. అంతే, సేవ నిమిత్తం వస్త్రాలు ధరించుకోవాలి. ఈ వస్త్రాలు ధరించుకున్న తర్వాత పెత్తనాలు చేయడానికి కాదు. చాలామంది యాజక వస్త్రములు ధరించిన తర్వాత సంఘంలో పెత్తనాలు చేస్తారు. పెత్తనాలు చేయకూడదు. సంఘంలో మనము ఎప్పుడు ఈ వస్త్రాలు ధరించామో నువ్వేం చేయాలంటే దేవుని సేవకుడిగా ఉంటూ దేవుని పరిచర్య చేస్తూ దేవుని పరిచర్య నిమిత్తము నువ్వు ఆ వస్త్రాలు ధరించేవాడిగా ఉండాలని స్పష్టంగా మాటలు మనకు అర్థమవుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన రాజులైన యాజక సమూహం అని ఉన్నాడు. అవునా కదా? ఆయన కూడా యాజకుడే. ఆయన ప్రధాన యాజకుడు. ఎవరు చెప్పండి? ఆయన హెబ్రీలో ఉంటుందా లేదు ఈ మాట? హెబ్రీలో ఉంటుంది మాట. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన కూడా సేవ వస్త్రాలు ధరించుకున్నాడు. ధరించుకుని ఏం చేశాడు? సేవ చేశాడా లేదా? చదవండి అన్నమాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 43-45 వరకు చదవమ్మా. మీరు అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అది మీకు పరిచారము చేయువాడై ఉండాలి. ఇందాక మనం ఏమన్నాం? అహరోను ఎందుకు ధరించాడు? అది పరిచర్య చేయుటకు, సేవ చేయుటకు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ వస్త్రాలు ధరించుకున్నాడు. ధరించుకుని ఆయన ఏం చేస్తున్నాడు? పెత్తనం చేశాడా? పరిచర్య చేస్తున్నాడా? ఈ సంఘములు ఎవడైనను లేదా సార్వత్రిక సంఘములు ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల ఎలా ఉండాలంట? పరిచర్య చేయి. ఎవరైనా గొప్పవాడిగా మీరు మార్చబడాలని ఆశపడితే వారు ఎలాగుండాలో తెలుసా? పరిచర్య చేయువారిగా ఉండాలి. ప్రభు అంటాడు కదా, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు. దేనికి వచ్చాడంట? పరిచర్య చేయటానికి వచ్చాడు. ఇది యాజకుడు పని. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఇప్పుడు మేమే యాజకులమా? మీరు కూడా యాజకులేనా అమ్మా? క్రొత్త నిబంధనలో అందరూ యాజకులే. పాత నిబంధనలో యాజకత్వము ఒకే వర్గానికి సంబంధించింది. అది అహరోను యాజకత్వం. ఇప్పుడు మనము అందరము యాజకులమే. ఇప్పుడు ఈ పరిచర్యలో మనమందరం ఈ వస్త్రములు ధరించిన వారిగా ఉండాలి. ధరించి మనం ఏం చేయాలి? పరిచర్య అంటే ఎన్ని రకాలు ఉన్నాయా లేవా? నానా రకాల పరిచర్యలు ఉన్నాయి. మీరు చేయవలసిన పరిచర్య ఏంటి? మేమంటే వాక్యం చెప్పే పరిచర్య దేవుడు మాకు ఇచ్చాడు. సువార్త ప్రకటించే పరిచర్య దేవుడు మాకు ఇచ్చాడు. మరి మీకేం పరిచర్య ఇచ్చాడు? అప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా అమ్మా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏం చేయాలి మీరు? అందరూ అక్కడికి వెళ్ళిపోవడానికి చూస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఎక్కడికి రావాలి? మొదటి మెట్టు ఎక్కాలా వద్దా అమ్మ? మొదటి మెట్టు ఎక్కాలా వద్దా? లేదు. ఇది ఈ మధ్యన ఎవరు మొదటి మెట్టు ఎక్కేది లేదు. ఇక డైరెక్ట్ 10వ మెట్టే. ఇక్కడ మీరు ఏం చేయాలి తెలుసా? సంఘంలో పరిచారకులుగా ఉండాలి. సంఘములో ఎలాగుండాలి? ఏదో ఒక పని చేసేవారుగా ఉండాలి. లోపల మనకు బాత్రూమ్ ఉంది. నాకు తెలిసినంత వరకు బ్రదర్సే కడుగుతూ ఉన్నారని నాకు అనుకుంటున్నాను నేను. మరి మీరు కడుగుతలేదో నాకు తెలియదు. అది ఎవరైనా కడుగుతున్నారా? ఎందుకని? అది అసహ్యమైన పనేనా? చెప్పండి. ఆ పని అసహ్యంగా ఉందనా? ఇక మ్యాట్ ఏమంటే వేస్తాం, తర్వాత చైర్లు ఏమంటే వేస్తాం, ఏదైనా చేస్తాం. కానీ ఏ పని చేయటానికి ఇష్టపడట్లేదు మనము.
అమ్మా, మీరు గొప్పవారు అవ్వాలంటే, ఏ విషయంలో గొప్పవారు అవ్వాలంటే? అన్ని విషయములలో. చదువుకునే పిల్లలు ఉన్నారనుకో, గొప్ప చదువులో గొప్పవారు అవ్వాలంటే, చదువు పూర్తయిన వారు మంచి ఉద్యోగంలో గొప్పవారు అవ్వాలంటే, వివాహం అయిన వారు కుటుంబ విషయంలో గొప్పవారు అవ్వాలంటే, వ్యాపారం చేసేవారు బిజినెస్లో గొప్పవారు అవ్వాలంటే, ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో గొప్పవారు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఎప్పుడు చెప్తున్న మాట, పరిచర్యలో నుండే ప్రవక్తలు పుట్టుకొస్తారు, పరిచర్యలో నుండే యాజకులు పుట్టుకొస్తారు, పరిచర్యలో నుంచే రాజులు పుట్టుకొస్తారు. పరిచర్యలో ఉంది అది. అందుకనే మీరు పరిచర్య చేస్తూ మీ పిల్లలు కూడా పరిచర్య చేయించండి. హన్న అదే చేసింది కదా. హన్న ఇంటి దగ్గర పరిచర్య నేర్పించింది, అదే పరిచర్య మందిరంలో కూడా పిల్లవాడు. ఆ మాట మీకు అర్థమైంది? ఎప్పుడైనా చదివారా మీరు? ఇంటికాడ నేర్పించింది ఏమని? పరిచర్య చేయటం. మీ పిల్లలకి మీరు ఏం నేర్పించారు తెలుసా? సేవకులతో ఎలా మాట్లాడాలో నేర్పియాలి, సేవకులంటే ఎలా మాట్లాడాలో నేర్పియాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలో నేర్పియాలి. బాలుడు నడవలసిన త్రోవలో పెద్దవాడైన తర్వాత అనే మాట మీకు తెలుసు కదా. నేను అంటాను, ఒక మాట మీరు అవకాశం ఉంటే చదవండి. సమూయేలు మందిరాన్ని తీసుకొచ్చిన వెంటనే ఏలీకి అప్పగించింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వాడు యెహోవాకు, చూసారా, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వీడు ఆట ఆడుకోవట్లేదు అక్కడ, లేదా భోజనశాలలో లేదు అక్కడ, లేదా మీటింగ్ పెట్టలేదు అక్కడ. వాడు ఏం చేయడు తెలుసా? అప్పుడు అక్కడనే మ్రొక్కెను. అంటే ఎంత ట్రైనింగ్ ఇచ్చిందంటారు? చెప్పండి, ఎంత ట్రైనింగ్ ఇచ్చిందంటారు? యాజక వస్త్రాలు నువ్వు ధరించుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? పరిచారకుడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే పరిచర్య చేయించుకోవడానికి రాలేదట, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు, సువార్తను ప్రకటించాడు, ప్రార్థన చేశాడు, గ్రామ గ్రామాలు తిరిగాడు. నేనేమంటాను తెలుసా? మీరు కూడా ఈ పరిచర్య కొరకు, ప్రత్యేకించి పరలోకము కొరకు నీ వంతు నువ్వేం చేయాలి తెలుసా? పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఒకటి, ఈ పరిచర్య చేయాలి. రెండు, నీకు తెలిసిన వాక్యాన్ని, నీ దేవుడి గురించి నువ్వేం నేర్చుకున్నావో, నీ దేవుడి గురించి నీకు ఎంత బాగా తెలుసో అది నువ్వేం చేయాలి? ఇతరులకి పంచిపెట్టాలి, ఇతరులకి చెప్పండి. విని విడిచిపెడతాం కాదు, విన్న వాక్యమును మనం ఏం చేయాలి తెలుసా? ఇతరులకి మనము. అందుకనే ప్రభు ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగంటే ఏంటి? నీలో వాక్యం పనిచేస్తుంది, వాక్యం అని వెలుగుతూ ఉన్నాం, ఆత్మని వెలుగుతూ ఉన్నాం. ఆ వెలుగు లోకం అంతా చీకటిగా ఉంది, అక్కడికి వెళ్ళిన వారిని వెలిగించేవారుగా ఉండాలి, ఇతరులకు సువార్త చెప్పాలి. మీ ఇంటి దగ్గరికి చాలామంది రెంట్లకు వస్తూ ఉంటారు, చుట్టుపక్కల వస్తారా లేదా? వాళ్ళు మీకు పరిచయం చేసుకుని మీరు ఏం చేయాలి తెలుసా? అమ్మా, ఏ చర్చికి వెళ్ళకపోతే మా చర్చికి రండి, మంచి వాక్యం దొరుకుద్ది అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రోత్సహించి. ఎలాగా మనం బయటికి వెళ్ళి సువార్త చెప్పలేం. అవునంటారు కాదంటారు రాజన్న? ఎలాగా మనం బయటికి వెళ్ళి, మనకు అవకాశం ఉంది. ఏంటి? మీరున్న ఇంటిల దగ్గర ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. స్కూల్ దగ్గరికి మీ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఎవరో ఒకరు మీకు పరిచయం అవుతూ ఉంటారు. అమ్మ, అవుతారు లేదా? వాళ్ళు మీరేం చేయాలి? దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. మూడో పరిచర్య, ఇక్కడ మీరు ప్రార్థన చేయాలి, కుటుంబంలో ప్రార్థన చేయాలి. పోయిన శుక్రవారం అద్భుతం, నిజంగా చెప్తున్నాను, అందరూ కూడా ప్రార్థనాత్మతో నింపబడి మంచి వైరాగ్యంతో ప్రార్థన చేశారు. సంఘంలో నుంచి ఎప్పుడు కూడా ప్రార్థనకు ధూపం వల్ల వెళ్తూ ఉండాలి, ప్రవాహం వెళ్తూ ఉండాలి.
అందుకని శుక్రవారం ఖచ్చితంగా మీరు మిస్ కావద్దని చెప్తున్నా. శుక్రవారం మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. రండి. ఎందుకు తెలిసే విషయం చెప్తున్నాను కదా. ఒకవేళ నీకు ప్రార్థన రాలేదనుకో, నేర్చుకుంటావు ఇక్కడ. అవునంటారా కాదంటారా? మరి ఎందుకు శుక్రవారం రావట్లేదు? కనీసం మీరు 8 గంటలకు వచ్చినా 10 నిమిషాలను ప్రార్థన చేస్తారు కదా. 7 గంటలకల్లా మీరు రండి. గంట సమయం మీకు ప్రార్థన సమయం ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడి కృప మీకు అనుగ్రహించును గాక. మార్కు సువార్తలో మనం విన్న వాక్యం ప్రకారంగా చూడండి, ఏం చదువుకున్నప్పుడు మనం అందులో మీరు అలా ఎలా ఉండకూడదు, మనము గొడవలాడే వరకు ఉండకూడదని అర్థం, ముచ్చట్లాడే వరకు ఉండకూడదని అర్థం, అవునా? చాడీలు చెప్పే వరకు ఉండకూడదని అర్థం. అది దాని అర్థం. అలాగ ఉండకూడదు. ఎలాగ ఉండాలి మరి? ఎవడైనాను వాడు రెండో మాట కూడా చదువుకుందాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 కూడా చదువున్నాను. కక్ష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును చది. ఇక్కడ ఏం ధరించుకోవాలి మనం తెలుసా? దేన్న అనే వస్త్రము ధరించాలి. వినయమైన మనసును ధరించాలి. ధరించిన తర్వాత మనం ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట ఏమని చెప్పండి? ఒకరికి ఒకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకో. అమ్మ, ఈ మాట మీకు ఎంత అర్థమైందో తెలుసా? మీకు ఎంత అర్థమైంది? మీకు ఈ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? ఇప్పుడు మీరు సంఘానికి వస్తున్నారు. మీకంటే మీ ముందున్న వ్యక్తిని మీరు ఎలా ఎంచాలి తెలుసా? యోగ్యునిగాను గొప్పవాడుగాను ఎంచాలి. మనకున్న స్వభావం ఏంటి తెలుసా? లోకంలో వాళ్ళకైతే ఏమంటారు తెలుసా? నా ఎంత తోపులేడు, అంతేనా? బయట అలా మాట్లాడతారు. కానీ నువ్వే మాట్లాడాలి. అయ్యా, నాకంటే నువ్వు గొప్పవాడివి, నాకంటే నీవు యోగ్యుడివి, నాకంటే నీవు నీతిమంతుడివి, నాకంటే నువ్వు యథార్థవంతుడివి, నాకంటే నువ్వు వాక్యం బాగా చెప్పగలవు, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేయగలవు, నాకంటే ఎక్కువగా నువ్వు ఆ పాటలు పాడగలవు, నాకంటే ఎక్కువ నువ్వు ఆరాధన చేయగలవు అని నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా నీ ముందున్న వాళ్ళు మనం ఏమనాలి? అది ఒకరిని ఒకరు ఘనపరచుకోవడం అంటే అదే. ఇందులో వస్త్రము ధరించిన వాడికి ఉన్న మొదటి అనుభవం ఏంటి తెలుసా? పరిచారకుడిగా ఉంటాడు. రెండో అనుభవం, తనకంటే తన ముందున్న వాడిని యోగ్యుడిగాను గొప్పవాడుగాను ఎంచుతూ ఉంటాడు. ఈ వస్త్రము ధరించిన తర్వాత నీలో ఏముండదు తెలుసా? గర్వం పని చేయకూడదు. ఏం పని చేయకూడదు? గర్వం పని చేయకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనుడిగా ఉండాలి. తగ్గింపు జీవితం నీకు ఉండాలి. నిన్ను చూసిన వారు నిజంగా నీ 2 చేతుల్లో దండం పెట్టే స్థాయికి నువ్వు ఎదుగుదువుగాక. తర్వాత ఏమంటాడు? మళ్ళీ ఒకసారి చదువున్నాను అదే మాట. అంటే సంఘంలోకి వచ్చిన వారికి ఏముండకూడదంట? కక్షలు ఉండకూడదు. ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. ఇప్పుడు మనమందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదా. అందరు కలిసిమెలిసి ఉన్న జీవితంలో కనీసం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వస్తాయి రావా? మాటలు వస్తాయి రావా? ఎందుకంటే మనం ఒకే ఇంట్లో, ఇది నేను యథార్థంగా చెప్తున్నాను, ఇది మీ మనసును పెట్టుకో, సమయం వచ్చింది కూడా చెప్తాను. ఇలాగే సంఘానికి వచ్చేవాళ్ళు 2 బాగా కలిసి వస్తున్నారండి. నేనే చూసాను స్వయంగా. వాళ్ళు ఒకే సారీ కట్టుకుని వస్తున్నారు. రేడు దుంప దిగాలి లేదని ఫస్ట్ నేను అనుకున్నాను. కూతురు తల్లి అనుకున్నాను నేను. అలా కొన్ని రోజులు అయిన తర్వాత 2 కనపడతలేదు. అంటే సంఘానికి వచ్చే వాళ్ళు, నేను అదే చెప్తూ పదే చెప్పేది ఏంటంటే, ఎక్కువగా రాసుకుని పూసుకుని
ఉండొచ్చా ఉండకూడదా? ఎందుకని ఉండకూడదు? వస్తాయి లేదా? విస్తారమైన మాటల్లో అక్కవాళ్ళు చెప్పాలమ్మా. విస్తారమైన మాట చివరి వరకు చెప్పాలి. మాట విస్తారమైన మాటల్లో మీరు ఎక్కువగా మాట్లాడుకుంటే అందులో ఏముంటుంది? దోషం ఉంటుందా ఉండదా? రెండవ మాట, పదే పదే నీ పొరుగువాని ఇంటికి నువ్వు వెళితే ఎలా ఉంటుందమ్మా? బాగుంటుంది? ఇసుక తింటాడా? నువ్వు వస్తావు, మొదట్లో వస్తావు, అక్క రాక్క అని అంటది. రెండోసారి వస్తావు, అక్క రాక్క అంటది. మూడోసారి నెమ్మదిగా ప్రేమ తగ్గిపోయిన తర్వాత అనుకుంటుంది లోపల, దీనికి పని పాట ఈ మొగుడు భయం చెప్పడు అనుకుంటా. మొగుడు భయం లేదు. మళ్ళీ పైగా ఎవరిని తిడతారు? అలా ఆయన తిడతారు. ఇది ఇంట్లో పని చేసుకోదనుకుంటా. అంటే నీ వల్ల మీ ఆయన కూడా తిట్టేస్తున్నాను. అవునా కదా అమ్మ? అవునా కదా? అందుకని ఏంటంటే మనము ఎక్కడికి పదే పదే ఎంతలో ఉండాలో, తేనె ఎక్కువగా తాగితే వికట పుడుతుంది. అవునా కదా? అందుకనే మీ స్నేహము ఎంతవరకు ఉండదో తెలుసా? హద్దులు మీరి. పైగా మళ్ళీ ఏమనుకుంటారు తెలుసా? వరుసలు ఎలా మారుతాయి తెలుసా? బావ అనుకుంటారు లాస్ట్కి. ఇట్లా కూడా ఉన్నాయి. అమ్మ మీరు దయచేసి మీ స్నేహం ఏమో నాకు తెలియదు, కానీ సంఘాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి. గనుక ఎవరు ఆ స్థితిలో ఉండకూడదని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకంటే మన ముందు వాడిని యోగ్యునిగా పెంచాలని. రెండో మాట ఏమన్నాం మనము? మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యాలు కూడా చూడాలి. సొంత కార్యాలు అంటే ఏంటి? సొంత పనులు. ఈరోజు ఆదివారం చాలామంది సొంత పనులకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళారా లేదా? మీరు కూడా వెళ్ళారు చాలాసార్లు. నేను అంటాను, ఆదివారమే మీకు ఏదైనా ఫంక్షన్ కలిగిందనుకో, మీరు ఏం చేస్తారు? దైనన్నమ్మా ఏం చేస్తావు నువ్వైతే? అరే వెళ్తారు, ఉన్నది ఒప్పుకోండి అమ్మా, వెళ్తారు. అది సొంత పని కాబట్టి. ఇది ఏముంది ఆదివారం కాకపోతే చెప్పండి. దాన్ని అలా రీతిగా మనం ఉండకూడదట. ఎలాగుండాలంట? యాజక వస్త్రములు ధరించిన తర్వాత నీవు దేవుని గణపరిచేవాడుగా ఉందవుగాక. దేవుని సన్నిధిని గణపరిచేవాడుగా, దేవుని వాక్యమును గణపరిచేవారుగా, దేవుని మందిరాన్ని గణపరిచేవారుగా మనం ఉందుముగాక. మీ సొంత కార్యాలు మాత్రమే మీరు చూసుకోకూడదు, ఆయన కార్యాలు కూడా మనము చూసేవారుగా ఉండాలి. నెంబర్ 3, మూడోది కూడా పేతురు రాసిన పత్రిక 5:12. అమ్మ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 2-3 చదవండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకమును ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీకు అప్పగింపబడిన వారిని విషయంలో ప్రభులై ఉండక మందకు మాదిరికరముగా ఉండుడి. చాలమ్మ. ఇక్కడ ఏమంటాడు? యాజక వస్త్రములు ధరించుకున్నవాడు సంఘములో ఎలాగుండాలంట? మందకి మాదిరిగా ఉండాలి. అంటే సంఘములో మాదిరి కలిగిన వారు కొంతమంది ఉన్నారు. వారికి లేక మనము కూడా మాదిరికరంగా ఉండాలి. బైబిల్లో కొంతమంది మాదిరికరంగా ఉన్నారు. అందరికంటే మాదిరికరం ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనందరికి మాదిరి. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా నేను పరలోకం నుంచి వచ్చానని అన్నాడా? నేను దేవుని కుమారుని అని అన్నాడా? చెప్పండి. ఇప్పుడు ఏం డాంబికంగా ఏం మాట్లాడలేదే. మాదిరికరంగా ఉన్నాడు. దాసు స్వరూపం ధరించుకుని పరిచారకుడిగా పనిచేసి తను అప్పగించుకుని
చనిపోయి నీకు నాకు రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మన అందరికీ మాదిరి. అపోస్తలుడైన పౌలుని తీసుకోండి, ఆయన మన అందరికీ మాదిరి, అవునే కదా? పేతురుని తీసుకోండి, మనకు మాదిరే కదా? ఎంతోమంది భక్తులు ఉన్నారు, మనందరం మాదిరిగా ఉన్నారు. మనము కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఒక రోల్ మోడల్గా పెట్టుకోవాలి. మీరు నేను ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా నడవాలి. అంతేగాని మనం ఏం చేద్దాం తెలుసా? ఈరోజు బాగా మంచి చీర కట్టింది, ఉంటే ఇలాగ ఉండాలా. అర్థమైందమ్మా మీకు? ఈరోజు ఎక్కడ కొన్నదగని చైను మంచిగా చేయించుకుంది కదా, ఇలాగే ఉండాలి ఉంటే. ఇది కాదు మాదిరి మనకు కావాల్సింది. ఏది మాదిరి మనకి? ఆత్మీయంగా దేవుని సన్నిధి ఎదిగేవారు మనకి మాదిరికరంగా ఉందురుగాక. ఒకటి, యాజక వస్త్రములు ధరించుకున్నవాడు. 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి ఏం చేయమని చెప్పాను? ఒకటి, నెంబర్ 1 పరిచారకులుగా ఉండాలి. నెంబర్ 2 నీకంటే నీ ముందున్న వాళ్ళని యోగ్యులుగా పెంచాలి. నెంబర్ 3 మందకి మాదిరికరంగా ఉండాలి. ఈ 3 విషయాలు యాజకత్వంలో ఉన్నాయి. తర్వాత ఇంకోటి చూడు, ఇంక ఈ వస్త్రాలు ఎవరు ధరించారు అని అంటే ఒక ధనవంతుడు ధరించాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 19 చదవండి. చాలు. ఇక్కడ ఈ వస్త్రాలు రెండోది ఎవరు ధరించారు చెప్పండి? ధనవంతుడు ధరించాడు. నేను మళ్ళీ చెప్పాను, మీకు ముందే చెప్పాను, ఈ వస్త్రాలు ఎవరు ధరిస్తారట? ధనవంతులే ధరిస్తారు. మరి ఈ వస్త్రములు, ధనవంతులు ధరించిన వస్త్రములు మొదటికి ఎలా ధరించాడు? మొదటికి ధనవంతుడా ఎలా ధరించాడు? రాజు ఇచ్చాడు. మొదలు చదువుకున్నాం కదా మనము, రాజు ధరింపచేసి పంపిస్తూ ఉన్నాడు, అవునా కదా? అంటే ఈ వస్త్రాలు ధనవంతులు వేసుకునే వస్త్రాలు ఈ రోజున మనం కూడా ధరింప చేసుకున్నామంటే దీనికి కారణం ఎవరో చెప్పండి, అవునా కదా? ఆయననా? ఎలా చెప్పగలుగుతారు మీరు? చెప్పమ్మా స్మైల్, చెప్పగలదు? ఎలా చెప్పగలదు నువ్వు? ఈ వస్త్రములు మనకి ఎలాగొచ్చినాయి? ₹1 ఖర్చు పెట్టలేదు నువ్వు. ఇది ఎలాగ మరి నీ ఒంటి మీదకి వచ్చింది, నీ దేహం మీదకి వచ్చింది? ఓన్లీ ధనవంతులు వేసుకునేయని ముందే చెప్పాను నేను. ఇప్పుడు మనం కూడా ధరింప చేసుకున్నాం, అవునంటారా కాదంటారా? ఎలా ధరింప చేసుకున్నాం మనము? చూడండి, ఆ మాట చదవండి ఒకసారి, చూపిస్తాను మీకు. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. వేసును కొరడలతో కొట్టించి అంతటా సైనికులు ఆయనను తీసుకుని పోయి సైనికులందరూ సమకూర్చిన తరువాత ఆయనకు చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఆ వస్త్రమును ధరింపచేశారు. చేశారా లేదా? ఎవరు ధరించుకున్నారు ఈ వస్త్రాలు? యేసుక్రీస్తు ప్రభు ధరించుకునే వస్త్రాలు. ధరింపచేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి ఎటకారం ఆడుతున్నారు. ఏమని? యూదుల అంటే యూదుల రాజన ఆ మాట ఎందుకన్నారు వాళ్ళు? ఆ వస్త్రాలు ఎవరు ధరిస్తారు? రాజులు మాత్రమే ధరిస్తారు, అవునా కదా? ధనవంతులు మాత్రమే ధరిస్తారు. ఆ వస్త్రాలు ధరింపచేసి సైనికులందరూ మోకరించి ప్రభువుని హేళన చేస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే ఎటకరిస్తూ ఉన్నారు. నువ్వు రాజు అంట కదా, నువ్వు యూదుల రాజు అంట కదా నువ్వు అని ఆ వస్త్రాలు ధరింపచేసి హేళన చేస్తూ ఉన్నారు. అది కాసేపు ఉంచిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఆ వస్త్రములు తీసివేసి
ఉందా లేదా అక్కడ? చదవండి అన్నమాట. చూడండి, ఆయన మీదనున్న ఓదా రంగు వస్త్రమునను తీసివేసి మళ్ళీ ఆయన బట్టలు ఆయనకు తొడిగించి. ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే ఈ సైనికులు ఏం చేశారంటే, ఈ శత్రువులు ఏం చేశారంటే ఆయన మీద ఉన్న ఓదా రంగు వస్త్రములు తీసివేశారు. తీసివేసి ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఇచ్చారా? ప్రభు ఇచ్చాడా? చూడండి, ఆ వస్త్రములో ఆయన తీసివేసి ఆయన దేన వస్త్రము, పాత వస్త్రము, నలిగిపోయిన వస్త్రము, పాడైపోయిన వస్త్రము ఆయన ధరింప చేసుకుని నీకు నాకు ఆ వస్త్రం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చదవండి అన్నమాట. మొదటగా ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథము 2:8. మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. చాలు, నువ్వు అయినను ఇప్పుడు మనం ధనవంతులం అయిపోయాం, అవునా కదా? అమ్మ, మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు ఏమంటారు? ధనవంతులని చెప్పండి అమ్మా. ఏమని చెప్తారు చెప్పండి మీరు? ఎలా ధనవంతులం అయ్యా మనము? ఆయన దరిద్రుడిగా మార్చబడి. అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక అది కూడా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. ఆయన ధనవంతుడై ఉండి ధన దరిద్రత వలన మీ నిమిత్తము ఆయన దరిద్రుడైన. చూసారా? మీ నిమిత్తము, నా నిమిత్తము, సమస్త మానవుల నిమిత్తము ఆయన ఏమైపోయాడు తెలుసా? దరిద్రుడిగా మార్చబడ్డాడు. దరిద్రతను ఎవరైనా కోరుకుంటాడా? చెప్పండి, ఎవరైనా కోరుకుంటాడా? ఆయన కోరుకున్నాడు. ఎవరి కొరకు? సంఘము కొరకు. సంఘం ఎవరు? ఆయన పెండ్లి భార్య. సంఘానికి ధూమ వర్ణ వస్త్రములు ధరింప చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడి ఆయన వేసుకున్న వస్త్రములు నీకు నాకు ధరింప చేశాడు. అందుకనే మీరు యెషయా గ్రంథం ఇంటికి వెళ్తారు చదువుకుంటే, ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేకపోయనే. సొగసైన వాడైనా సొగసు పోగొట్టుకున్నాడు. ఆయన సౌందర్యవంతుడు, ఆయన అందాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు అందాన్ని పోగొట్టుకున్నాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన ధనాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్య వస్త్రమును పోగొట్టుకున్నాడు, తన యాజక వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ధూమ్ర వర్ణ వస్త్రములు పోగొట్టుకుని నీకు నాకు ధరింపచేశాడు. ఈ వస్త్రాలు నీవు నేను వేసుకున్నామంటే, ఈ రోజున నీవు నేను ధరించుకున్నామంటే ఆయన నీ కొరకు నా కొరకు అది త్యాగం చేశాడు. ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. ఎందుకు ఈ వస్త్రాలు ధరింపచేశాడు తెలుసా? ఈ వస్త్రం ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం అనుమతించబడతావు. ఈ వస్త్రం ధరించుకునే నువ్వు ఆయన ఎదుర్కోవాలి. ఈ వస్త్రము ధరించుకునే ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళాలి. ఒకటి, యాజకులు ఈ వస్త్రం ధరిస్తారని చెప్పాను. రెండోది, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ వస్త్రము ధరించుకున్నాడని చెప్పాను. మూడోది, ధనవంతులు వస్త్రాన్ని ధరించుకున్నారని చెప్పాను. 3 వ్యక్తులు ధరించుకున్నారు. 4వది వస్త్రం ఎక్కడుందయ్యా అని చూస్తే చూద్దాం. అది కూడా నిర్గమకాండము 26:1 చూడండి. నిర్గమకాండము మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రత్న వర్ణము గల
ఆ, ఆ. చూసారా, ఈ వస్త్రం ఇంకొకటి ఎక్కడుంది ఇప్పుడు చివరికి? ఇది మందిరం మీద ఉంది. మందిరం కప్పబడింది. ప్రత్యక్ష గుడారము ఏర్పరచబడిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారానికి 10 తెరలతో కప్పబడింది. ఆ 10 తెరల్లో కప్పబడిన దానిలో ఈ వస్త్రము కూడా ఉంది. ఏ వస్త్రం ఇది? నీళ్ళ ధూమ్ర వర్ణం గల వస్త్రాన్ని కూడా వారు దాని మీద కప్పడం జరిగింది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? ఈ వస్త్రము మందిరమును కూడా కప్పింది. కప్పే వస్త్రం ఇది. ఇంతకీ ఏ మందిరం ఇది? నీవే ఒక మందిరానివి. మనుషులు కట్టే హస్తకృత్యంలో నివాసము చేయను. నేను ఏర్పరచుకున్న దేవాలయము మానవ హృదయమే కదా. ఈ హృదయానికి ఆమె ఏం కప్పాడు తెలుసా? విలువైన వస్త్రాన్ని ఆయన ధరింపచేశాడు, కట్టాడు. ఎలా కప్పాడు తెలుసా? మనకు ఎందుకు కప్పాడు తెలుసా? మీకు ఆది కాండంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆది కాండంలో వారు పాపము చేసి, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అవునా కదా? మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు దేవుడిచ్చిన వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళీ ఆ వస్త్రం వాళ్ళకి ధరింప చేయాలంటే గొర్రె పిల్ల అక్కడ వధించబడింది. ఏం వధించబడింది? గొర్రె పిల్ల. ఎవరి గొర్రె పిల్ల? యోహాను పత్రికలో రాయబడిన మాట, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఏం చేయ తెలుసా? వధించబడింది. వధించబడి చర్మం వల్చబడి అది చొక్కాలుగా కుట్టి వాళ్ళకి మళ్ళీ ధరింపచేశాడు. ఎవరికి? అప్పటికి ఎలాగున్నారు వాళ్ళు? దిగంబరులుగా ఉన్నారు. మనం కూడా ఆత్మీయంగా దిగంబరులుగా ఉంటే సాతాను మనం చూసి రోజు నవ్వుతూ ఉండేవాడు. మీకు తెలుసా? రక్షణ పొందని ప్రతి వాళ్ళు దిగంబరులుగా ఉన్నట్టు లెక్క. రక్షణ పొందిన తర్వాత ఆయన రక్షణ వస్త్రం నీకు ధరింపచేస్తాడు. నమ్ముకోవటం మాత్రం ఒకటే కాదు సుమి, మందులకు వస్తే ఒకటే సరిపోదు సుమి. మనము విశ్వసించి నమ్మి ఆయన రక్షణ మనము ధరించుకునే వారిగా ఉండాలి. రక్షణ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను మీకు. రక్షణ అంటే ఏంటి? చాలామంది చిలకరింపు బాప్తిసం తీసుకున్నారు, అది చెల్లదు. చాలామంది పెళ్లి బాప్తిసం తీసుకున్నారు, చెల్లిద్దా? అసలు బైబిల్ ఎక్కడ పెళ్లి బాప్తిసం ఉందండి? ఎవరో ఉంటే చెప్పొచ్చింది నాకు. ఉందా? మరి ఇదేంటి? ఇది ఎవరు పెట్టాడు ఇది? అప్పుడు రాకాడ తాగిపోతాడు అని అంటాడు, పెళ్ళి కదా రేపు పొద్దున్న నీకు బాప్తిసం తీసుకుంటారండి. అసలు బాప్తిసానికి పెళ్ళికి సంబంధం ఉందండి? ఉందా? మరి దీన్ని మీరు ఎవరైనా తీసుకుంటే కనుక మీరు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా మీరు ఏం చేయాలి చెప్పండి? రెండోది, మీకు అవగాహన లేకుండా బాప్తిసం తీసుకుంటారు కొంతమంది. అది చెల్లిద్దా? అయ్యో చెల్లిద్దా? చెల్లదు. అవగాహన లేకుండా నువ్వు బాప్తిసం తీసుకున్న చెల్లదు. పెళ్లి బాప్తిసము చెల్లదు, చిలకరింపు బాప్తిసము చెల్లదు, జెండా కింద బాప్తిసము చెల్లిద్దా? అది చెల్లదు. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నా, మారు మనసు అంటే ఏంటి? మాయ మనస్సును విడిచిపెట్టి మారు మనసు పొందుటే నిజమైన మారు మనసు. అవునా కదా? మాయ మనసు అంటే ఏంటి? మాయ మాటలు మాట్లాడేది, అబద్ధాలు ఆడేది, మోసం చేసేది, మోసగించేది, ఇవన్నీ ఉన్నాయి లేవా? మొగుడు మోసం చేసేది, పిల్లని మోసం చేసేది, ఇవన్నీ మనలో పోవాలి. మారు మనసు తగిన ఫలాలు మీరు ఉందా లేదా? మారు మనసు తగిన ఫలాలు, అప్పుడు మనం బాప్తిసం తీసుకోవాలి. ఇన్ని అనుభవాల తర్వాత నీవు ముంచెడి బాప్తిసం తీసుకోవాలి. అది ఎవరు నేర్పించారు మనకి? యోహానా? అది యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడా లేదా? ఏ బాప్తిసం తీసుకున్నాడమ్మా ఆయన? నమ్ముతారు? ఇదంతా మీరు చూసారా? ఎక్కడుంది ఇది?
ఓకే. గుర్తుపెట్టుకోండి, ఒకటి నీటి మూలముగాను, 2 ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ అది. మీలో ఎంతమంది చాలమ్మా, మీలో ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? కొంతమందికి ఇష్టం లేనట్టుంది. ఇక ఉందా? మీకు అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలని ఇష్టపడను కదా. అయితే మీకు 2 బాప్తీసాలు తీసుకోవాలి. మీరు ఎన్ని బాప్తీసాలు? మొదటి బాప్తీసం ఏంటి? 2వ బాప్తీసము ఆత్మ బాప్తీసం తీసుకోవాలి. 2 తీసుకోవాలి. ఆత్మ పొందుకోవాలి. ఇది ఎలా పొందుకోవడం తెలుసా? నువ్వెప్పుడైతే మనసారా నీటి బాప్తీసం తీసుకుంటావో అప్పుడే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకుని ఇలా పైకి లేచాడు, అంతే. ఏమైంది అక్కడ? పావురము రూపములో. అది ఈ 2 నీకుంటేనే పరలోకానికి వెళ్తావు. ఇంతకు మించి నువ్వు ఎలాంటి రూట్లో వెళ్ళినా చెప్పండి అవకాశం లేదు. ముగిస్తూ ఉన్న నా మాటలు చూడండి. ఇక్కడ మీరు 2వదిగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనము వింటున్నాం కదా. ఇక్కడ ప్రత్యక్ష గుడారం మీద ఏమని చెప్పండి? నీల ధూమ్ర రత్న వర్ణము కలిగిన వస్త్రము కప్పబడింది. మనల్ని కూడా ఆయన తన వస్త్రములతో కప్పి ఉన్నాడని మనం విన్నాం. తర్వాత ఇంకో మాట అదే చూడండి, సొలొమోను కట్టిన మందిరం మీద కూడా ఈ వస్త్రము ధరింపచేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3:14 చదవండి ఒకసారి. మళ్ళా చదువునా? 2వ దినవృత్తాంతములు 3:14 అతడు చూసారా? ఆ తెర మీద ఏం కుట్టించాడంట? కెరూబులు. ఇది ఎక్కడుంది? సొలొమోను మందిరంలో ఉంది. సొలొమోను మందిరము ఏ రీతికైతే ఇక్కడ ఉన్నదో పరలోకంలో కూడా అలాంటి మందిరం అక్కడ కట్టబడుతూ ఉన్నది. ఆ మందిరములో ఈ తెర కూడా కనబడుతూ ఉంటుంది. చివరిగా నేను ఒక్క మాట చెప్తాను. ఈ వస్త్రములు ఎవరైతే వేసుకుంటారో వారే ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. చదవను పరమగీతాలు 3:10 చదువునా? దాని స్తంభం అంటే ఇది సొలొమోను పల్లకి. ఇది పరమగీతాలు చెప్పినప్పుడు ఈ విషయాలని మీకు లోతుగా చెప్తాను. ఇది సొలొమోను పల్లకి. ఇది సొలొమోను పల్లకి అలంకరించబడింది. దాంట్లో ఏమేమి వాడారో చెప్తున్నాడు అక్కడ. చదవమ్మా. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ వర్ణ వస్త్రము గల చేయబడెను. ప్రేమను సూచించుచు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు. చూసారా? ఇంతకీ ఏ వస్త్రం తెలుసా? దీనికి ఉన్న 4 అర్థం ఏంటో తెలుసా? ఇది ప్రేమతో సూచించే వస్త్రం. ఇది అది విచిత్రమైన వస్త్రం. ఇది ఎవరు కొడుతున్నారు? ఇది యెరూషలేము కుమార్తెలు అందరూ కొడుతూ ఉన్నారు. అవునా కదా? యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? ఇప్పుడు ఇంతకే మనమే యెరూషలేము కుమార్తెలము. మనమందరము యెరూషలేము కుమార్తెలమే. యెరూషలేము కుమార్తెలు ఏం చేయాలంట? వస్త్రాలు అమ్మ చెప్పాలి. ఏం చేయాలా? కుట్టాలి. దేని కొరకు కుట్టాలి? అది ఏ వస్త్రాలు చెప్పండి? అయ్యి ప్రేమ చూపించే వస్త్రాలు. అయ్యి ఏ వస్త్రాలు చెప్పండి? ప్రేమను చూపించే వస్త్రాలు. ఒక మాటలో చెప్పండి, ఎవరైనా మీకు వస్త్రాలు కుట్టి వెధవరాండ్లకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు బైబిల్లో? ఈ తబిత అనే ఆమె కూడా ఊదా రంగు వస్త్రములు పొడి అమ్ముతూ ఉండేది. తెలుసా మీకు? ఆమె వస్త్రాలు కుట్టేది. కుట్టి ఎవరికి ఇచ్చేది తెలుసా? వస్త్రాలు చిరిగిపోయిన వారికి, వెధవరాండ్లకు ఆమె ఇస్తూ ఉండేది. ఎక్కడ కుట్టేది? ఈమె యెరూషలేములో కుడుతూ ఉండేది. తెలుసా మీకు? సంఘానికి వచ్చిన మీరు కూడా వస్త్రాలు కుట్టాలి. ఏ వస్త్రాలు కుట్టాలి?
రక్షణ వస్త్రాలు కుట్టాలి మీరు, ప్రేమ వస్త్రాలు కుట్టాలి మీరు, దీనత్వం వస్త్రాలని కుట్టాలి మీరు. మీరు ధరించుకోవడం మాత్రమే కాదు, అది కుట్టి ఇతరులు కూడా మనం దాన్ని ఏం చేయాలి చెప్పండి, ధరింప చేయాలి. సొలొమోను పల్లకికి ఇది ఒక అలంకారముగా ఉన్నది. ఆ సొలొమోను పల్లకి మోసుకుని పోబడుతూ ఉన్నది. ఎక్కడికి? యెరూషలేముకు వెళుతూ ఉంది. అందులో ఈ వస్త్రాన్ని కూడా సొలొమోను వాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇదే వస్త్రం తన మందిరానికి వాడాడు, ఇదే వస్త్రం తన పల్లకికి వాడాడు. చివరికి ఈ వస్త్రము ఏమైంది తెలుసా? పరలోకానికి కూడా వెళుతూ ఉంది వస్త్రం. ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 4-5 ఒకసారి చదువున్నాను. చూడండి, ఈమె ఎవరంటే, ఈమె ఎవరు చెప్పండి? అక్కడ రాయబడి ఉంది కదా, మహావేష. ఈమె ఎవరంటే మహావేష, అంటే సాతానికి సాదృశ్యంగా ఉంది. ఇది ఏ పట్టణం? ఇది బబులోను పట్టణము. ఏ పట్టణం ఇది చెప్పండి? బబులోను పట్టణం అంతా ఎలాగుండేదంటే ఈ వస్త్రాలు ధరించుకుని ధనవంతులుగా ఉండేవారు వాళ్ళు. మళ్ళా చెప్తూ ఉన్నాను, ఈ వస్త్రములు ధరించుకున్న వారు ఒకటి వ్యభిచారులుగా మార్చబడ్డారు. ఈ వస్త్రములు ధరించుకున్నవారు యెహోవాను పెండ్లాడడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. చివరగా ఈ వస్త్రము ఆ వ్యక్తి ధరింప చేసుకున్న తర్వాత ఏం జరిగిందనేది చెప్పి నేను ముగిస్తాను. ఒక్క మాట చదివి ముగించుకోదు. కీర్తన గ్రంథము 21:5. అలాగా మళ్ళీ చదవమ్మా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు. అంతే, ఇది అండర్లైన్ చేసుకోండి. మొర్దెకైకి ఇదే చేశాడు రాజు. ఏం చేశాడు తెలుసా? ఏ వస్త్రాలు ధరింపజేశాడు? అతనికి గొప్ప, అంటే ఆ వస్త్రాలు ధరించుకున్న తర్వాత ఏం కలిగిద్దంట? మహిమ, ప్రభావము, ఘనత, పేరు, ప్రఖ్యాతి. అవునా? కలిగలేవు అవన్నీ. ఇప్పుడు మీరు మూలవాక్యం చదవండి. ఇప్పుడు మూలవాక్యం చదివి ఈ విషయం మీకు అర్థమవుతుంది. మూలవాక్యంలో ఏముంది? ఆహా, చూసారా? అతని నిమిత్తము షూషను కొట్టంతా కూడా ఏమైందంట? ఆనందముతోనూ సంతోషముతోనూ చెప్పడం నిండుకొని ఉన్నదంట. నేను అంటాను, మొర్దెకైకి వాళ్ళకి ఏం చేశాడని సంతోషంగా ఉన్నారు? మొర్దెకై వేసుకున్న వస్త్రాలు ఇతరులకు ఏం చేస్తుందంటే సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వస్త్రములు ఎవరైతే ధరిస్తారో వాళ్ళను బట్టి, మళ్ళా చెప్తున్నాను, ఈ వస్త్రాలు ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళను బట్టి సేవకుడు సంతోషపడతాడు, సంఘము సంతోషపడుతుంది, నీ ఇంటి వారు సంతోషపడతారు, నీ ఇరుగు పొరుగు వారు సంతోషపడతారు. ఎంత అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి మీరు చూడండి. లోకమున్న వస్త్రాలు ధరించుకుంటేనే వాడికి గర్వము, అహంకారము. కానీ ఈ వస్త్రాలు ధరించుకుంటే అనేక మంది సంతోషిస్తారు. మొర్దెకై ఆ వస్త్రాలు ధరించుకుని బయటకు వస్తుంటే షూషను కోట అంతా ధరించుకుని సంతోషపడుతుంది. ఒక మాట, ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే, అవునా కదా, పరలోకమంతా సంతోషిస్తుందా లేదా? ఇక్కడ మీరు గమనించండి, ఈ వస్త్రాలు మీరు ధరించుకుంటే సంఘం అంతా సంతోషిస్తుంది. ఇప్పుడు సంఘాన్ని సంతోషపెట్టాలనుకుంటున్నారా? మీరు పరలోకాన్ని సంతోషపెట్టాలనుకుంటున్నారా? దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ధూమ్ర వర్ణ వస్త్రములు మనం ధరించుకోవాలి. ఈ వస్త్రం గురించి క్లారిటీగా మీకు చెప్పాను. ఒకటి, తండ్రి అనే దేవుడు ఉన్నాడు అందులో.
కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ ముగ్గురిని మనము ధరించుకుంటే మనల్ని బట్టి ఇతరులు రైట్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వస్త్రాలు ఎవరు ధరిస్తారు? యాజకులు ధరిస్తారు. ఎందుకు ధరిస్తారు? వాళ్ళు పరిచర్య చేయటానికి, అంతేనా? రెండోది, ప్రార్థన చేసేవారుగా ఉంటారు, ధూపం వేసేవారుగా ఉంటారు, వాక్యం చెప్పేవారుగా ఉంటారు, ఆత్మలు సంపాదించేవారుగా ఉంటారు. ఎవరు? యాజకుడి వస్త్రాలు ధరించుకున్న తర్వాత. రైట్. నెంబర్ 3, ఈ వస్త్రాలు ఎవరు ధరించారు? ధనవంతులు ధరించాడు. మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దీన దరిద్రుడిగా మార్చబడ్డాడు. మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డానికి ఆయన దీన దరిద్రుడిగా మార్చబడ్డాడు. నెంబర్ 4, ఆయన యేసుక్రీస్తు ప్రభువారే ధూమ్ర వర్ణ వస్త్రములు ధరించుకున్నవాడిగా ఉన్నాడు. నెంబర్ 5, చివరిగా సొలొమోను పల్లకి ఈ వస్త్రము ద్వారా అలంకరించబడినది. నెంబర్ 6, ప్రత్యక్ష గుడారము కూడా ఈ వస్త్రము చేత చెప్పండి కప్పబడి ఉన్నది. ఈ వస్త్రముల్లో ఇన్ని ఆత్మీయ అనుభవాలు మీరు విన్నారు. మనము కూడా ఇలాంటి వస్త్రములు ధరించుకొని ఇతరులకి ఆనందాన్ని కలిగించేవారుగా, సంతోషాన్ని కలిగించేవారుగా ఉండాలని ప్రభు పెట్టి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందామా?